ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం భక్షాలు ఆర్ పోలేలు ఆర్ బొబ్బట్లు ఒక్కో ప్లేస్లో ఒక్కోలా అంటారు కదా. మేమైతే భక్షాలు అని అంటాము. అవి ఎలా చేయాలో చూద్దాము. ఫస్ట్ శనగపప్పు 2 గ్లాసెస్ ఆఫ్ శనగపప్పు తీసుకొని 3 విజిల్స్ వచ్చే వరకు ఉడకబెట్టాలి. విజిల్ వచ్చాక ఇలా తీసి ఒక బౌల్లో వేసి ఆరబెట్టాలి. ఇలా ఆరబెట్టకుండా అలాగే తడిగా వాటర్ ఉన్నప్పుడు మిక్సీకి వేసినట్టయితే కొంచెం లూజ్గా వస్తుంది. అలా లూజ్గా వచ్చినట్టయితే మనకి ఉండలు సరిగ్గా రావు. సో ఇది ఆరేంత వరకు మనం గోధుమ పిండిని తీసుకొని ఇలా జోరుగా తడుపుకోవాలి. మధ్యలో వాటర్ వేసుకుంటూ ఇలా జోరుగా మెత్తగా తడుపుకోవాలి. చూడండి, ఇప్పుడు టచ్ చేస్తే ఎంత సాఫ్ట్గా ఉందో. అలా కన్సిస్టెన్సీ అలా అయ్యేంత వరకు మనము పిండిని వాటర్ వేస్తూ మధ్యలో తడుపుకోవాలి. ఇలా ఒక 10-15 మినిట్స్ వదిలేసేయండి. తడిపాక మంచిగా స్మూత్గా అవుతుంది. ఇప్పుడు 2 గ్లాసెస్ ఆఫ్ శనగపప్పుకి మేము 1.5 గ్లాస్ ఆఫ్ షుగర్ తీసుకున్నాము. ఇలా పౌడర్లా చేసి పక్కకు పెట్టుకోవాలి. సో స్వీట్ కొంచెం ఎక్కువ తినేవాళ్ళు 2 గ్లాసెస్ షుగర్ తీసుకోవచ్చు. కానీ మేము 1.5 తీసుకున్నాము. ఏ గ్లాస్తో అయితే శనగపప్పు తీసుకున్నామో అదే గ్లాస్తో 1.5 తీసుకున్నాము. సో ఇప్పుడు ఆరాక శనగపప్పుని మిక్సీకి వేసి షుగర్ అండ్ శనగపప్పుని రెండింటిని మిక్స్ చేశాక ఇలా అయ్యింది. చూడండి, దీన్నే మనం ఉండల్లా చేసుకోవాలి. ఇలా ముద్దల్లా చేసుకోవాలి. ఇది లోపల అనేది ఇది పూర్ణం, శనగపప్పు చక్కెర పూర్ణం. ఇలా బాల్స్లా చేసి అన్నీ ఒక్కొక్కటిగా చేసి పక్కకు పెట్టుకోవాలి. చూడండి, అన్నీ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత గోధుమ పిండి తడిపి పెట్టుకున్నాం కదా, దాన్ని ఇలా ఆయిల్ రాసుకుంటూ కొంచెం తీసుకొని ఇలా ప్రెస్ చేయాలి. చేశాక దాని లోపల మనం పూర్ణం పెట్టుకోవాలి. చూడండి, ఇలా కొంచెం ఇలా ప్రెస్ చేసి దాని లోపల పూర్ణం పెట్టుకొని మళ్ళీ దాన్ని ఒత్తుకోవాలి. ఈ స్వీట్ చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. చూడండి, ఇలా పూర్ణం బయటికి రాకుండా చూసుకోవాలి. ఒక్కొక్కటి తీసి ఇలా కవర్ వేసుకొని రాకి తర్వాత పెన్నం మీద కాల్చుకోవాలి. కాల్చేటప్పుడు నెయ్యిని యూజ్ చేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది. చూడండి, ఇలా కవర్ పెట్టి ఒక్కొక్క ఉండ తీసుకొని చేత్తో ఒత్తుకొని ఆ తర్వాత పెన్నం మీద వేసి నెయ్యితో కాల్చాలి. అంతే అండి, రెడీ. మీరు కూడా ఈ భక్షాలు స్వీట్ని ప్రిపేర్ చేసుకోండి. టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ది ఎండ్. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఇప్పుడే వెళ్ళి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.